ఈ లడ్డు విషయమే ఒక ఫ్లెక్స్, ఆ ఫ్లెక్సీ కట్టి అక్కడ చూసుకున్నట్టయితే అంబటి రాంబాబు గారు, ఆ తర్వాత చూసుకున్నట్టే జోగి రమేష్ గారు. ఆ ఫ్లెక్స్ ఆ ఏపీలో పెద్ద రాద్ధాంతమే సృష్టించింది సార్. ఇంటి మీదకి దాడి వరకు వెళ్ళింది. సో దీన్ని ఎట్లా చూడాలంటారు? చాలా దురదృష్టం. అయితే ఇందుట్లో టీడీపీ జనసేన ప్రభుత్వాలకు ఒక మంచి అవకాశం దొరికింది. తాము గత వైసీపీ ప్రభుత్వం లాంటి ప్రభుత్వం కాదు, మా పాలన వేరుగా ఉంటుంది అనేది ఒక మంచి అవకాశం. ఎట్లా అంటే గత వైసీపీ ప్రభుత్వం చాలా దుర్మార్గాలు చేసింది. ఇప్పుడు అంటే అంబటి రాంబాబు గారి మీద దాడి చేశారు, కానీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసి మొత్తం ఫర్నిచర్ పగలగొట్టి అక్కడున్న మనుషుల మీద కూడా దాడి చేశారు. అంతా వీడియో ఫుటేజ్లో ఉంది. దాని తర్వాత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేశారు, విచ్ ఇస్ జస్ట్ లైక్ అటాకింగ్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేసినట్లు. ఎందుకంటే ఇట్లా ఇంకెవరో దుర్భాషలాడారు మా ముఖ్యమంత్రిని అని వీళ్ళందరి మీద అటాక్ చేయడం జరిగింది. మొన్న మనం చూసుకుంటే అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారిని నానా బూతులు తిట్టాడు, మైకు ముందు తిట్టడం జరిగింది. ఆయన మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటే బాగుండేది. నిరసనలు వ్యక్తం చేయొచ్చు, అతన్ని మళ్ళీ విమర్శించవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఇళ్ల మీద దాడులు చేయటం, భౌతిక దాడులు చేసే ప్రయత్నాలు చేయటం అనేది మా ప్రభుత్వం సమర్థించదు అని చూపించుకునే అవకాశం పోగొట్టుకున్నారు. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఎంత మాట్లాడారో అక్కడ మాట్లాడిన మహిళ కూడా అంతే మాట్లాడే. సో దీనివల్ల అక్కడ ప్రజలలో ఈ నాయకుల మీద నమ్మకాలు పోయాయి చాలా వరకు. ఏంటి ఇది మా పరిస్థితి ఏంటి, మేము నమ్ముకొని ఓటేస్తే ఈరోజు వీళ్ళు రోడ్ల మీద వీళ్ళు తిట్టుకుంటున్నారు, మా ప్రాబ్లమ్స్ గురించి కాకుండా వీళ్ళు ఇట్లా బూతులు తిట్టుకుంటున్నారు ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు. దిగజారిపోయిన నేరేటివ్ అంటే మాట్లాడే భాష పద్ధతులు ఇందాక మనం అనుకుంటూ బాగా దిగజారాయి. ఇప్పుడు నాయకత్వం అనేది ఇక్కడే కనిపించేది. హుందాగా మాట్లాడటం, అట్లని ఆయన బూతులు తిడితే మనం వదిలేస్తే ఆయన రోజు బూతులు తిడతాడు. పెట్రోల్ బాంబుల దాడులు కరెక్ట్ అంటారా సార్? ఇంటి మీద అసలు పెట్రోల్ దాడి కాదు, అసలు ఆ గేటు తీసి లోపల పోవటమే తప్పు. నేరం తప్పేంటి? నేరం చట్టరీత్యా నేరం. అండ్ పోలీసుల బాధ్యత ఏంటంటే అందరిని రక్షించడం. ఇప్పుడు వాళ్ళు ప్రేక్షక పాత్ర మాత్రమే పోషించినట్టు, ఎందుకంటే మనకి విజువల్స్ లో కనబడుతుంది కదా సార్. పోలీసులు తమ బాధ్యతలని, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది మర్చిపోయారు. పోలీస్ హ్యావ్ బికమ్ అన్ ఎక్స్టెండెడ్ ఆర్మ్ ఆఫ్ ద గవర్నమెంట్. ముఖ్యమంత్రి గారు వాళ్ళ క్యాబినెట్కి వీళ్ళు పప్పెట్స్, కీలుబొమ్మలు. వాళ్ళు ఎట్లా ఆడమంటే అట్లా ఆడుతున్నారు. కానీ పోలీస్ బాధ్యత అది కాదు. పోలీస్ బాధ్యత చట్టాన్ని అమలు చేయటం, ప్రజలకు శాంతి భద్రతలు కల్పించటం. అది ఎవరైనా పర్లేదు, వైసీపీ అయినా కాదు, టీడీపీ కాదు, ఎవరైనా సరే, నేరస్తులైనా సరే మీరు పోయి దాడి చేసే హక్కు మీకు లేదు. అందరినీ రక్షించాలి. అండ్ దట్ ఈస్ లాస్ట్ టుడే. ఇప్పుడు అది పైనుంచి కింది వరకు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉన్నారు అనుకోండి, తనకు ఎవరైతే చాలా లాయల్గా నమ్మకంగా పనిచేస్తారో ఆయన డీజీపీకి పెట్టుకుంటారు. ఓకే, మీ ఎమ్మెల్యే ఏం చేస్తాడు అనుకుంటున్నారు? ఫస్ట్ ఎమ్మెల్యే చేసేది ఏంటంటే ఆ లోకల్ పోలీస్ స్టేషన్ అంతా తనకు సై అనే చెప్పే ఎస్ఐలని, సిఐలని, ఎంఆర్ఓలని అందరినీ వాళ్ళనే పెట్టేసుకుంటారు. సో ఎన్ని ఒక ఫిఫ్టమ్స్ అంటే ఒక చిన్న సామ్రాజ్యాలు, మినీ సామ్రాజ్యాలు అయిపోయాయి. ఇది ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని కాదు, ఏ ప్రభుత్వం అయినా అది తెలంగాణ ఆంధ్ర అని కూడా కాదు, అన్ని రాష్ట్రాలు ఇదే. వాళ్ళకి అనుకూలంగా వాళ్ళని మాత్రం పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత ఇంకా నడిపిస్తారు సినిమా. సో కానీ సమస్య ఏంటంటే వ్యవస్థలు నిర్వీర్యం అయిపోతున్నాయి. మీరు అంబటి గారి కేసులో చూశారు, టీడీపీ ఆఫీస్ మీద కూడా ఇదే జరిగింది కదా. ప్రతిపక్ష ఆఫీస్ మీద దాడి జరిగితే ఆ మాత్రం చేయరా అంటారు జగన్మోహన్ రెడ్డి గారు. నన్ను మాటలంటే మా కార్యకర్తలు నొచ్చుకున్నారు, కొంచెం ఏదో నొచ్చుకొని ఏదో కొంచెం రాళ్ళు ఇస్తుంటారులే అన్నాడు ఆయన. రాళ్ళు ఇస్తుంటారు అన్నాడో లేదు కానీ కొంచెం దాడులు చేస్తారులే అన్నట్టు అన్నాడు. అదే ఆయన ఇవాళ లాభోదిభామని నొత్తుకుంటున్నాడు. యూ డోంట్ హ్యావ్ ఎ రైట్. అంటే మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు మాట్లాడే హక్కు ఉంది తప్పు అని. అసలు వాళ్ళకి హక్కే లేదు వైసీపీ వాళ్ళకి ఈరోజు వాదించే హక్కు. బికాస్ దే పర్పెచ్యుయేటెడ్ ఇట్. నేను అదే అంటున్నాను, అసలు ఈ పార్టీలకు మాట్లాడే హక్కు లేదు, నైతిక హక్కు లేదు. కాబట్టి మనం ప్రేక్షక పాత్ర వహిస్తున్నాం కాబట్టి, ఇద్దరిని సమర్థించట్లేదు కాబట్టి తప్పును తప్పుగా మనం చెప్పొచ్చు. కానీ వాళ్ళకి అసలు తప్పనే హక్కు లేదు. ఇవాళ టీడీపీ వాళ్ళు కూడా తప్పనే హక్కు కోల్పోయారు. గతంలో జరిగిన దాడికి టుడే దే ఆల్సో డోంట్ హ్యావ్ ద రైట్. వాళ్ళు దాడి చేశారు, వీళ్ళు దాడి చేశారు, అంత బీరం బాట అయిపోయింది. ఇక్కడ చూసుకున్నట్టయితే సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది ఏపీలో. ఈ లడ్డు విషయంలో జనసేన, టీడీపీ ఒకటే మాట మీద ఉంది, వాళ్ళు ఫైట్ చేస్తున్నారు.
అంటే అది కల్తీ అయినా అవ్వకపోయినా వేరే విషయం. వేరే ఇక్కడ హిందుత్వం అసలు దేవుడు అంటేనే బీజేపీ పార్టీ, దేవుళ్ళ కోసమే మా పార్టీ ఉంది అన్నట్టు మాట్లాడే బీజేపీ ఈరోజు ఇంత మౌనం పాటిస్తుంది ఎందుకు? దేని అసలు ఎక్కడ కూడా ఇటు ఎక్కడి నుంచి పైనుంచి చూసుకున్నా కూడా ఒక్క నాయకుడు కూడా స్పందించలేదు సార్ ఇంతవరకు ఈ లడ్డు విషయం. అసలు దాంట్లో మీకు ఏమాత్రం ఆశ్చర్యం లేదు, ఇది ఇప్పటిది కాదు. దే ఆర్ జగన్మోహన్ రెడ్డి గారితోటి చాలా అవినాభావ సంబంధం ఉన్నట్టు మనకు కనిపిస్తేనే ఉంది. ఆయన మీద సిబిఐ పెట్టిన కేసులన్నీ అట్లే ఉన్నాయిగా, 10 ఏళ్ళు 11 ఏళ్ళు 12 ఏళ్ళు. వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అట్లే ఉందిగా, నడుస్తూనే ఉందిగా, అది ఎట్టుపోవట్లేదుగా. జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు కూడా ప్రశ్నించలేదు సిబిఐ. మొన్న సుప్రీంకోర్టుకి వెళ్తే సిబిఐ జడ్జి గారు అడిగారు, సుప్రీంకోర్టు జడ్జి గారు, ఏంటి మరి వాళ్ళు ఇంకా దర్యాప్తు మిగిలింది అంటున్నారు, ఏం చేస్తారంటే మేము చేయమని చెప్పారు వాళ్ళు, సిబిఐ వాళ్ళు. సో అవినీతి కేసులు పక్కా కేసులు అయ్యి, సిబిఐ కోర్టులో అవినీతి కేసులు 6 జడ్జిలు అయిపోయారు. ఇప్పుడు 7వ జడ్జి గారు కూడా వచ్చారు, ఆయన కూడా వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఐ థింక్ 7th జడ్జి, 6 పోయారు, ఇప్పుడు 7వ జడ్జో 8వ జడ్జో నడుస్తూనే ఉంది కేసులు. అండ్ దీంట్లో కూడా ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్, దే హ్యావ్ నాట్ ఇన్వెస్టిగేటెడ్ థరోలీ. ఈ లడ్డు విషయంలో మాత్రం చేయాల్సిన దర్యాప్తు చేయలేదు. సో బీజేపీ మరి హిందువుల రక్షణ అంటే, హిందువుల రక్షణ కన్నా రాజకీయాలు ముఖ్యం వాళ్ళకి. So, and that has been going on for a long time. సార్ మాట్లాడాలి కదా సార్, ఇప్పుడు చిన్నది ఏదైనా జరుగుతూనే మాట్లాడే, దేవుడికి ఏదైనా అవుతానే మాట్లాడే వీళ్ళు, మరి ఇంత పెద్ద విషయం కదా సార్. అది నేను చెప్పలేదు, నాకు తెలియదు వాళ్ళు అంతర్గతంగా వాళ్ళకి ఏం కారణాలు ఉన్నాయో, కానీ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇందాక ఎన్డీడీబీ రిపోర్ట్ ఉంది, ఎన్డీడీబీ రిపోర్ట్ అసలు దీంట్లో ఏ వివాదం లేనప్పుడు జంతు కొవ్వు ఉందండి. అదే ఎన్డీడీబీ అదే శాంపుల్ మళ్ళీ ఇవాళ లేదని ఎట్లా అంటది? అది ఎవరిని అడగాలిగా. ఏమనంటే ఏదో ఈ ఆల్ఫా శాంపుల్ ఈ రేంజ్ మేము చూసాం, ఆ రేంజ్ మీరు, అది నడవదు. ఇప్పుడు మీరు బ్లడ్ టెస్ట్ ఇచ్చారు, మీ గ్రూపు ఏ అన్నాడు, మళ్ళీ పోయి బి అంటే ఎట్లా? ఐ మీన్ అండ్ యువర్ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ల్యాబ్ అని చెప్తున్నారు మీరు, ఎన్డీడీబీ అనేది. ఒకరోజు ఇట్లిచ్చి ఒకరోజు ఇట్లిస్తే క్లియర్లీ ఇట్ ఈస్ మేనేజ్డ్. ఈ రిపోర్టో తప్పు, ఒకటి మాత్రం నిజం, అందులో ఒకటి నిజం ఒకటి తప్పు. ఏ తప్పు నాకు తెలియదు, బట్ సంబడి ఈస్ బిహైండ్ ఇట్. నమ్ముతారా సార్? అది మీరు నమ్ముతున్నారా? ఖచ్చితంగా దాని వెనకాల ఎవరో ఉన్నారు, అందుకే ఇట్లా 2 రిపోర్ట్స్ వచ్చాయి. ఛార్జ్ షీట్ చూస్తే అర్థం అవుతుంది కదా. కింది వాళ్ళందరినీ బుక్ చేశారు, పై వాళ్ళందరినీ వదిలేశారు. ఏమనంటే ఆధారాలు ఎందుకుంటావు? ఆధారాలు కిందోడి దగ్గర దొరికిన ఆధారాలు మీకు పై ఒకటి దగ్గర దొరకవా? వెన్ యూ హ్యావ్ ట్రేస్ ద మనీ, డబ్బులు ఎక్కడి నుంచి ఎట్లా వచ్చాయని ట్రేస్ చేసినప్పుడు, ప్రాక్టికల్లీ సుబ్బారెడ్డి గారు అసిస్టెంట్ దగ్గరే డబ్బులు డిపాజిట్ అయినప్పుడు, దెన్ దే కుడ్ హావ్ డన్ మోర్ ఇన్వెస్టిగేషన్. ఎందుకు చేయలేదు? అండ్ నేనేమంటే ఇదేదో ఒక్కసారి జరిగితే మనం అనుకోవచ్చు, బట్ దెర్ ఆర్ సిరీస్ ఆఫ్ కేసెస్ వేర్ ఇప్పుడు మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసు ఎట్లా కీలుబొమ్మనో, కేంద్ర ప్రభుత్వానికి సిబిఐ ఎట్లా కీలుబొమ్మ అయింది. ఇది ఒకటే అనుకుంటే అనుకోవచ్చు. అవినీతి ఏసీబీ కేసు 10-12 సంవత్సరాలు, వివేకానంద రెడ్డి కేసు హత్య కేసు నడుస్తూనే ఉంది, ఆయన కూతురు పోరాడుతూనే ఉంది సంవత్సరాల తరబడి. సో వీ కెన్ క్లియర్లీ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కంట్రీ. వ్యవస్థల నిర్వీర్యం అయిపోతున్నాయి దేశంలో. ఇప్పుడు మీరు ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా అంటే అక్కడ బీజేపీకి సత్సంబంధాలు బాగున్నాయి, అందుకే ఇంతవరకు కూడా ఆయన ఎవరు టచ్ చేయలేదు అంటారు. ఆబ్వియస్, మన కళ్ళ ముందే కనిపిస్తుంది. నేను అనడం ఎందుకు, మనకు ఇట్ ఈస్ క్రిస్టల్ క్లియర్. మరి ఈ పాయింట్ ఎందుకు ఎవరు లేవనెత్తి మాట్లాడట్లేదు? మాట్లాడాలి కదా సార్. అందరి జుట్టు వాళ్ళ చేతిలోనే ఉంది, బీజేపీ వాళ్ళ చేతిలో. ఇప్పుడు మొన్న ఎన్నికలప్పుడు కూటమిలోకి వాళ్ళు వెళ్ళారు, అందరు గగ్గోలుగా. ముందేమో బీజేపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుతున్నారని, చివరి ఎన్నికలకు వచ్చాక అందరు కలిసిపోయారు. సో దేర్ ఆల్ ఇన్ ఇట్ టుగెదర్. అందుకనే అంటున్నాను, ఇవాళ పిచ్చోళ్ళు ఎవరైనా ఉన్నారంటే ప్రజలు నమ్మినందుకు వీళ్ళని. రైట్. ఇప్పుడు మేము విద్యుత్తులో వేల కోట్ల రూపాయల అవినీతి ఆధారాలతో సహా చూపించాం. ఈ వీళ్ళ పత్రికలు రాయవు, వాళ్ళ పత్రికలు రాయవు. మేము చేసే కూడా వీళ్ళు చూపించరు, వాళ్ళు చూపించరు, ఎవరు మాట్లాడరు. లడ్డు అంటే మాత్రం అందరికి మహా ఉత్సాహం వచ్చేస్తుంది. గంటలు రోజులు అసలు ఒక మొత్తం ఫుల్ దర్బార్ తీరింది అక్కడ. మొన్న మీరు చూస్తుంటే మధ్యలో చంద్రబాబు నాయుడు గారు, పక్కన పవన్ కళ్యాణ్ గారు, ఇంకో పక్క లోకేష్ గారు, ఇంకో పక్క టీటీడీ వాళ్ళు, ఐఏఎస్లు ఐపీఎస్లు. ఓరి అసలు నేనేం దాన్ని తక్కువ చేయట్లేదు. ఏమనంటే అంటే ఇంతమంది కోట్ల భక్తుల మనోభావాలు మీకు లెక్కలేదా అంటారు నన్ను. ఇప్పుడు మరి ఇదే విషయం విద్యుత్ అవినీతి ఎందుకు చేయరు? అక్కడ కూడా నష్టపోయింది ప్రజలే కదా, మాట్లాడాలి కదా దాని గురించి. డైరెక్ట్ ప్రతి నెల బిల్లు కడుతున్నారు కదండి, 12-14 రూపాయలు వస్తున్నాయి బిల్లులు యూనిట్ కి.
అది మాట్లాడరు. దీనికన్నా ఎక్కువ నష్టం ఇంకా విపరీతమైన నష్టం, అది మాట్లాడరు. ఇరిగేషన్ లో జరుగుతున్న అవకతవకల గురించి మాట్లాడరు, భూములు పంచిపెట్టడం గురించి మాట్లాడరు, అవినీతి గురించి మాట్లాడరు. మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక భూమి కానీ ఒక ఫ్లాట్ కానీ లంచా లేకుండా మీరు రిజిస్టర్ చేసుకోలేరు. మొన్న కూడా మీరు ఒక వీడియో చేస్తే దాని గురించి కూడా చాలా వ్యతిరేకత వచ్చిందని చెప్పేసి ఒక మాట విన్నాను సార్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సెయింగ్. సో మీ అసలు ఇన్ని సమస్యలు ఉంటే కొన్నే పట్టుకుంటారు. పీపీపీ ఆల్సో వాళ్ళకి బాగా నచ్చిన సమస్య. అది పీపీపీ అనేది ఒక వాదిద్దామంటే వాదించుకోవచ్చు, ఏది కరెక్ట్ ఏది తప్పు అని. కానీ ఒక 17 స్కూళ్ళు, దాంట్లో చదివే 150 మంది విద్యార్థులు, 2-3 వేల మందికి సంబంధించిన సమస్య. అది ప్రైవేటా పబ్లికా అనేది. అది రాష్ట్ర వ్యాప్త ఉద్యమం, కోటి సంతకాలు, వాళ్ళు వాదించుకోవటాలు, తిట్టుకోవటాలు. But those are not actually the real problems. Laddu is not the real problem today. Exactly, sir. But we are stuck with it. We are talking about it. ఎందుకు సార్ ఇప్పుడు ఇదంతా ప్రజలకి అర్థమవుతుంది సార్. మెల్లిగా ఇదేంటంటే వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు, ప్రజల సమస్యలు కాకుండా. ఇప్పుడు ఎందుకంటే సార్ ఇక్కడ మనకి ఇంకా అమరావతి అనేది అంటే అభివృద్ధి అవ్వలేదు. శాశ్వత రాజధాని ఏది అంటే ఇంతవరకు ఆంధ్రప్రదేశ్కి లేదు. సో వీటన్నిటి గురించి మాట్లాడకుండా నిరుద్యోగ వృత్తి అన్నారు, విద్యార్థులకి అంటే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు అన్నారు, పెట్టుబడులు అన్నారు. రాష్ట్రానికి లాస్ట్ టైం ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి అంటే గత సంవత్సరం ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి, ఈ సంవత్సరం ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి అనేది ఇంతవరకు మాట్లాడలేదు. ఇవన్నీ పక్కకు పెట్టేసి ఒక శ్రీవారి లడ్డుని మాత్రం హైలైట్ చేసేసి అందరు డిబేట్లలో కూర్చుంటున్నారు. అది కాదు కదా సమస్య. అది కాదు సమస్య. అండ్ బట్ దట్ ఈస్ అన్ఫార్చునేట్. బట్ వాళ్ళకి నచ్చిన సమస్య. ప్లస్ చాలా మీడియా సంస్థలు ఇటో అటో మొగ్గుంటాయి. మీ ఇద్దరికి కావాల్సిన సమస్య ఇక వాళ్ళకి పండగే కదా. సో దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. బట్ యూనో దిస్ ఈజ్ ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపించేది ఇది వాస్తవం. అప్ టు పీపుల్, ప్రజలు నిర్ణయించుకోవాలి ఏది కరెక్ట్ ఏది కాదు. సరే, ఇప్పుడు ప్రజలు నిర్ణయించుకోవాలనుకున్నా కూడా సో ఇంకా టైం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఓటు వేసే హక్కు 5 yearsకి ఒకసారి కానీ రాదు. కానీ ఎవ్రీ టైం 5 yearsకి ఒకసారి మీరు బాగా చేస్తారు, చక్రవర్తి గారు మీరు బాగా చేస్తారు అని చెప్పేసి మేము మీకు ఓటేస్తున్నాం సార్. మీరు ఓటేస్తున్న ప్రతిసారి నమ్మకంతో ఓటేస్తే మీరు లాస్ట్కి మాకు ఇచ్చే ప్రతిఫలం ఏంటంటే మోసం చేయడం. ప్రతి ప్రభుత్వం మోసం చేస్తుంటే ఇంకా ప్రజలు ఏం చేయమంటారు? మీరు ప్రభుత్వ పెద్దలతో మాట్లాడితే సమస్య ప్రజల దగ్గర ఉంది అనే వాదన మీకు అంటే కెమెరా ముందు చెప్పరు. మేము ఒక్కొక్కరికి ఓటుకు 2,000 ఇచ్చాం. ఒక్కొక్క పార్టీ 5 అంటే ఇంటికి 10,000, ఇంకొక పార్టీ 10,000, 2 పార్టీలు కల్పించేది. కొన్ని చోట్ల 3,000 ఇచ్చిన ఉదంతాలు కూడా ఉన్నాయి చాలా ముఖ్యమైన కాన్స్టిట్యుయెన్సీస్లో. అది మీకు గుర్తుందో లేదో, మునుగోడులో 10,000 ఇచ్చారు అన్నారు. మరి అది ఎంతవరకు నిజం? లేదు, మీకు చాలా వీడియోలు జనాలు కూడా మాట్లాడుతున్నారు. చివరి నిమిషాలు అయితే కేసీఆర్ గారు కొంచెం పెంచారు దాన్ని. ఒక్కొక్కింటికి 30-40 వేల దాకా వచ్చాయి నాకు గుర్తుండి మునుగోడులో. ఓటుకు కదా, ఇంట్లో 4-5 ఉంటే 50,000 దాకా వచ్చాయి మునుగోడులో. అట్లాగే ఈటల రాజేంద్ర గారిది ఎలక్షన్ అయినప్పుడు కూడా అక్కడ కూడా బాగా పంచారు. మొన్న ఎలక్షన్ లో లోకేష్ గారి నియోజకవర్గంలో బాగానే పంచారు డబ్బులు. సో అట్లా మంగళగిరి మరి 10,000 దాకా పంచలేదు కానీ 3,000 దాకా పంచారు. సార్ ఉప ఎన్నిక జరిగింది కదా సార్ ఇక్కడ మనకి జూబ్లీ హిల్స్ లో, ఇక్కడ కూడా పంచారు, బాగా పంచారు. అయితే మీకు హైదరాబాద్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఫ్లాట్స్ వీటిల్లో ఉన్న వాళ్ళు డబ్బులు ఎట్లాగూ తీసుకోరు కాబట్టి ఎక్కువ స్లమ్స్లో బాగా పంచుతారు. టు మొబిలైజ్ ద ఓట్. ఫ్లాట్లో ఉన్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఓటింగ్ బూత్కి వెళ్ళారు కాబట్టి మిగిలిన వాళ్ళని తీసుకురావడానికి పంచుతారు. విపరీతంగా పంచారు. ఓట్ రిగ్గింగ్ కూడా జరిగిందని చెప్పేసి అన్నారు సార్. మరి రిగ్గింగ్ నాకు తెలియదు, అంత ఈజీ కాకపోవచ్చు ఇక్కడ రిగ్గింగ్. రిగ్గింగ్ కన్నా కూడా డబ్బులు పంపకం అయితే బాగా జరిగింది. సో ఈ డబ్బులు పనిచేస్తే సరిపోద్దా సార్ మరి? బట్ ద పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ సిరి గారు ఈజ్, రాజకీయ నాయకులు అనేది ఏంటంటే మేము ఎన్నికల్లో పోటీ చేసాం, ఒక్కొక్క ఎమ్మెల్యేకి 25-30 కోట్లు అవుతుంది, ఎంపీకి 100 కోట్లు అవుతుంది. అది కాక మళ్ళీ పార్టీకి ఇవ్వాలిగా, జనాలకు పంచి పెట్టాలి, మళ్ళీ పార్టీకి ఇవ్వాలి. మాకు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? కాబట్టి ఇప్పుడు మీరు అవినీతి పరులు, మేము అవినీతి పరులు, మీరు అసలు మీకు అసలు అడిగే నైతిక హక్కే లేదు. రైట్? సో ఇది ఒక విషవలయం, ఇంగ్లీష్లో విషియస్ సర్కిల్ అంటారు. విషవలయం. అందరూ హెల్ప్లెస్సే, అందరం చిక్కుకున్నాం, గిరా తిరుగుతున్నాం. బయటికి రావడం ఎట్లా అనేది ఈజ్ $1 million క్వశ్చన్. తెలుగులో అయితే పద్మవ్యూహం అనుకోవచ్చు. పద్మవ్యూహం అంటే యుద్ధంగా, పద్మవ్యూహంలో నష్టం కన్నా మోర్ ఆఫ్ ధర్మయుద్ధం. విషవలయం యాక్చువల్లీ ఇస్ ద వన్. ఇట్ ఈస్ వెరీ డేంజరస్. కానీ అందరం ఇరుక్కొని ఉన్నాం దాంట్లో. అది విషం అని తెలుసు, బయటకి ఎట్లా రావాలో తెలియదు. అది దట్ ఈస్ ద ప్రాబ్లమ్ దట్ ద సొసైటీ ఫేసెస్ టుడే.